మీలో చాలా మంది గమనించారో లేదో, మేము జయ లవకుశ టీజర్ కి, స్పైడర్ టీజర్ కి రెస్పాన్స్ వీడియో లాంటిది ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అని గంటలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కన్నా సింపుల్ గా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాం. పాయింట్ నెంబర్ 1, లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో కొన్ని కొత్త ఛానల్స్ ని నోటీస్ చేశాం. ఇంగ్లీష్ మాట్లాడే ఫారినర్స్ కానీ, ఈ ముంబైలోను నార్త్ లోను హిందీ మాట్లాడే వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరో సినిమాలకు వస్తున్న టీజర్స్ ని గానీ ట్రైలర్స్ ని గానీ చూసి వాటి మీద రియాక్ట్ వీడియోస్, రెస్పాన్స్ వీడియోస్ చేస్తూ మన ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ బేసెస్ ని బాగానే టార్గెట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇలా తీసే వీడియోస్ లో ఆ హీరోని, ఆ సినిమాని పిచ్చిగా పొగడేయడం వల్ల ఫ్యాన్ బేసెస్ లో పాపులారిటీ పెరగడమో, వాళ్ళ వ్యూస్ పెరగడమో, లేదా వీడియో వైరల్ అవ్వడం జరుగుతుంది. కానీ పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఒక ఫ్యాన్ లో ఉన్న అభిమానాన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేది మాకు అనిపించిన ఒపీనియన్. ఇప్పుడు స్పైడర్ టీజర్ గానీ, జయ లవకుశ టీజర్ గానీ చూస్తే గనక మన హీరోలని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడమో గానీ, లేకపోతే వాళ్ళకు మంచి డైలాగ్ చెప్తుంటే ఆ బిట్ ని తీసి టీజర్ లో పెట్టారు. హీరో చూడడానికి ఎలా ఉన్నాడు, అతను చెప్పిన డైలాగ్ ఎలా ఉంది, అది కూడా ఒక 30 సెకండ్స్ టీజర్ గురించి మాట్లాడడానికి కెమెరా ముందు ఒక కూర్చొని ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు. సినిమాలని ఇష్టపడి చూసే కామన్ ఆడియన్స్ ని గానీ, ఆ హీరోని జెన్యూన్ గా ఫాలో అయ్యే ఫ్యాన్ అడిగితే మాకన్నా బాగా చెప్తారు. విచ్ బ్రింగ్స్ అస్ టు పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు మీరు జనతా గ్యారేజ్ టీజర్ ని తీసుకుంటే గనక ఉన్నది 30 సెకండ్స్ వీడియో అయినా అందులో చాలా విషయాలు చూపించారు. సో మాట్లాడడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి వి మేడ్ ఎ వీడియో అవుట్ ఆఫ్ ఇట్. ఎలాగూ జయ లవకుశ ఇంకా స్పైడర్ ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు అన్నోటిసబుల్ డీటెయిల్స్ అను, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అను వీడియోస్ చేయడానికి ఆస్కారం ఎలాగో ఉంటుంది. జయ లవకుశ టీజర్, స్పైడర్ టీజర్ వచ్చినప్పుడు ఈ టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసిన హడావిడి అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేస్తారు. కానీ మొన్న వచ్చిన లైట్ టీజర్ గురించి ఎవరైనా డిస్కస్ చేస్తున్నారా? నిన్న వచ్చిన జయ జానకి టీజర్ గురించి అసలు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ డిఫరెన్స్ ఏంటో మీకే అర్థమైపోతుంది కదా. పాపం ఇప్పటికీ ఆ లైట్ టీజర్ రెస్పాన్స్ వీడియోలో ఫస్ట్ 2 మినిట్స్ చూసేసి చాలా మంది ఆవేశపడిపోయి మేము వాళ్ళ కోసం ఇచ్చిన ఆ 10 సెకండ్స్ అంతా పని మిస్ అయిపోతున్నారు. ఎనీహౌ, ఫైనల్ గా వచ్చిన డౌట్, ఈ మధ్య చాలా మంది ప్రతి చిన్న డైలాగ్ కి డబ్ స్మాష్ వీడియోస్ చేస్తున్నారు కదా. మరి జయ లవకుశ టీజర్ లో అంత మంచి పవర్ఫుల్ డైలాగ్ వచ్చింది కదా, ఎవరైనా డబ్ స్మాష్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తారా? చేస్తే ఆ లింక్స్ మాకు ప్లీజ్ పెట్టండి. అండ్ ఆ డైలాగ్ చూసిన తర్వాత మాకు వచ్చిన ఐడియా ఏంటంటే, అలానే సిమిలర్ వర్షన్స్ లో ఎవరైనా డైలాగ్స్ రాయాలనుకుంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒక బెస్ట్ 10 డైలాగ్స్ ని మేము తీసుకుని సినిమా రిలీజ్ అయ్యేలోపు జయ లవకుశ టీజర్ డైలాగ్స్ అని సెపరేట్ గా మేము ఆ డైలాగ్స్ అన్నిటిని ఎనాక్ట్ చేస్తూ ఇంకో వీడియో తీస్తాం. ఆ టాపిక్ ఏదన్నా అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, ఫిలాసఫీ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఐటీ జాబ్ అవ్వచ్చు, హస్బెండ్ వర్సెస్ వైఫ్ అవ్వచ్చు. డైలాగ్ కి డిఫరెంట్ వర్షన్స్ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టింగ్ రాకున్నా హీరో అవ్వాలంటే పైసలు ఉండాలా, యాక్టింగ్ కోసం విలన్ రోల్ వేసేటోడికి ప్రాణాలు ఇచ్చేంత ప్యాషన్ ఉండాలా. ఉందా? ఊరుకోండి, అలా నవ్వడం మన వాళ్ళు ఆడవుద్ది. బ్రో నువ్వు కానిచ్చే.